మునుగోడు ఉప ఎన్నికపై కాంగ్రెస్ నేత వి హనుమంతరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత జోడో యాత్రలో భాగంగా జడ్చర్లకు వచ్చిన విహెచ్ ఎంపీ వెంకటరెడ్డి ప్రచారానికి వస్తారా లేదా అన్న దానిపై మాట్లాడారు. వెంకటరెడ్డి కాంగ్రెస్ తరపున ప్రచారానికి రావాలని కోరానని అన్నారు. కేసీఆర్ అన్నట్లు కోమటిరెడ్డిగా ఉంటావో ఆలోచించుకోవాలన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తెలంగాణ కోసం పదవి త్యాగం చేసిన వ్యక్తిగా మంచి గుర్తింపు ఉందని తెలిపారు. తమ్ముడి రాజకీయ భవిష్యత్తు కోసం తన రాజకీయ భవిష్యత్తును ఫలంగా పెట్టొద్దని వెంకటరెడ్డికి సూచించారు. మునుగోడులో ఆడబిడ్డను గెలిపించుకునేందుకు అందరం కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఎందుకు చెడగొట్టుకుంటావు, నీ తమ్ముని గురించి నువ్వెందుకు సాక్రిఫైస్ చేస్తావు అని కూడా చెప్పడం జరిగింది. బహుశా నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా, నిన్న నేను చెప్పిన తర్వాత ఏదైనా వస్తాడనే నాకు కొంత లోపల ఆలోచన ఉంది. వస్తే తప్పనిసరిగా కాంగ్రెస్ ఉంటుంది. అక్కడంతా మీకు తెలుసు కదా, సాయంత్రం కాగానే అప్పుడు 6 గంటల నుంచే స్టార్ట్ అవుతుండే. నా ఫ్రెండ్ ఒకటి ఉన్నాడు, ఆడ వాళ్ళ బామ్మర్ది బ్రాండీ షాప్ ఉంది. ఎట్లుందిరా బిజినెస్ అంటే అన్నా, మేము 10 రోజుల్లో తెచ్చే సామాను 3 రోజులకు అమ్ముడు పోతుందో చెప్తున్నాను. అంటే ఎంత తాగుతున్నారో అర్థం చేయి. నిన్న చూసిన బండి సంజయ్ దగ్గర ఏది ఒక కార్పొరేట్ దగ్గర ₹1 కోటి వెళ్ళింది. ఇక నేను అనుకుంటా బహుశా డిశ్చార్జ్ అయిపోయింది. అమిత్ షా పంపిస్తుండే ఖర్చు పెడుతుంది. ఏదైనా మా దగ్గర అయితే లేవు. గోవర్ధన్ రెడ్డి గారి కూతురు